హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ బ్లాగ్స్ ఆఫ్ కుందనా శ్రీనివాస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే సండే నైట్ అనమాట. సో కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ స్టవ్ అయితే తోమేశాను. సో అప్పుడు వీడియో తీయలేదు పిల్లలు తీయమంటే. సో సామాన్లు అయితే తోముతున్నాను ఫ్రెండ్స్. ఇవి తోమేసిన తర్వాత మళ్ళీ సామాన్లు అన్నీ నీట్గా మొత్తం అన్నీ సర్దుకోవాలి ఎక్కడ. సో చూసారు కదా, సండే మొత్తం ఫుల్గా పని అయితే ఉంటుంది. సో అన్నీ వండుకోవడం చేయడం చాలా పని అయితే ఉంటుంది. నెక్స్ట్ డే మండే కాబట్టి మనం పూజ చేసుకుంటాం కాబట్టి సో ముందు రోజు అన్ని పనులు మనం అయితే నీట్గా చేసుకోవాలి. సో ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం. సో షేర్ చేయండి, కామెంట్ చేయండి, చూడండి ఫుల్గా సామాన్లు అయితే ఉన్నాయి. సో ఇవన్నీ తోమడం అయిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే ముందే క్లీన్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను సామాన్లు పక్కనే పెట్టుకోవాలి, మళ్ళీ నాకు అలా నచ్చదు. సో అందుకని చెప్పి ముందు స్టవ్ క్లీన్ చేసుకొని స్టవ్ కిందంతా ముందు నీట్గా అవన్నీ క్లీన్ చేసేసుకొని అప్పుడు సామాన్లు అయితే తోముకుంటాను. సో మనకు పైప్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో పైన ట్యాంక్ అయితే లేదు. మనం వాటర్ తెచ్చుకొని సో అవన్నీ తోముకోవాలి. కొంచెం కష్టమే కానీ తప్పదు, మిడిల్ క్లాస్ కదా మనం. సో ఇలానే ఉంటుంది. చూడండి సామాన్లు అయితే తోముతున్నాను. సో ఇవన్నీ అయ్యేసరికి కొంచెం టైం అయితే పడుతుంది. చాలా తోమాను ఫ్రెండ్స్, చూడడానికి కొంచెంలా అనిపిస్తున్నాయి కానీ చాలా సామాన్లు అయితే తోమాను. సో మొత్తం అన్నీ వచ్చేసరికి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది టీ గిన్నె కొంచెం ఎక్కువగా మాడుతుంది కదా. సో మనం అనుకున్నంత నీట్గా రాదు. చూడండి నేను ఇలా దీంతో నీళ్ళైతే తీసుకొచ్చి పెట్టుకొని సామాన్లు తోముకోవాలి ఫ్రెండ్స్. అది వేరే ఆప్షన్ అయితే లేదు, తప్పదు. ఆ వాటర్ కోసమే తిరుగుతూనే ఉంటాను. ఒక 10 సార్లు సామాన్లు తోమినప్పుడు తప్పదు. పైప్ కలెక్షన్ పెట్టుకునే వరకు మనకి ఈ మాత్రం ఇబ్బంది ఉంటుంది. సో మనం ఏం చేయలేము. చూడండి తోమడం అయితే అయ్యింది. మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేస్తున్నాను. ఈ టీ గిన్నెని అయితే రోజుకు 3 సార్లు తోముతాను ఫ్రెండ్స్. టీ అంటే చాలా ఇష్టం. సో అలా తోముతూనే ఉంటాను, అలా పెట్టుకుంటూనే ఉంటాను. సో అదనమాట. జస్ట్ అప్పుడే తోమే ముందే కొంచెం టీ ఉంటే వేడి చేసుకొని తాగేసి సో గిన్నె అయితే తోమేసాను. సో ఇదైతే కుక్కరే మటన్ వండాం కదా. సో అదనమాట. చూడండి సామాన్లన్నీ అయితే ఇలా నీట్గా తోమేసి పక్కన పెట్టుకున్నాను. కొన్ని సామాన్లు అయితే ఆల్రెడీ పేర్ చేశాను. చాలా సామాన్లు తోమాను ఫ్రెండ్స్, అవే కాదు. సో చెప్పాను కదా గ్యాస్ పై తోమినప్పుడు సో వీడియో తీయలేదని. చూడండి పొయ్యి అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాను. కింద రోలంతా సో ఇలా పెట్టుకున్నాను. కింద కొంచెం పెనాలు అవన్నీ ఉంటాయి కదా. సో అలా గేట్లో సెట్ చేసుకున్నాను నేను. చూడండి మనమైతే సింకు అన్నీ నీట్గా క్లీన్ చేసేసాము. క్లీన్ చేసేసిన వెంటనే సో ఇలా ఉన్నాయి. చూడండి మనం మొత్తం తోమిన సామాన్లు అయితే ఇవి. సో నేను ఇవి బయట పెట్టుకొని ఫుల్గా ఆరిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను నేను. సో చూడండి క్లైమేట్ ఎలా ఉందో. ఆ ఎదురుగా ఉన్నది ఆంజనేయ స్వామి గుడి. సో ఇలా అయితే ఉంది మొత్తం. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నేను. తుడుచుకొని కడుక్కొని ముగ్గులు పెట్టుకొని సో ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. చూడండి తొడ్డం అయితే స్టార్ట్ చేశాను. సో బ్రష్ చేసేసి తుడుస్తాను అనమాట. బ్రష్ చేసి వచ్చి తుడుస్తున్నాను. సో ఇదంతా అయిపోయింది వెంటనే మళ్ళీ కడుక్కోవాలి. కడుక్కున్న వెంటనే ముగ్గులు పెట్టుకొని మళ్ళీ ఇల్లంతా తుడుచుకోవాలి, మాప్ పెట్టుకోవాలి. చూడండి సో ఇలా అయితే ఉంది మొత్తం ఇవన్నీ. సో సాటర్డే పెట్టిన ముగ్గులు, మన సండే పూజ అయితే ఏం చేయలేదు. ఇవన్నీ సాటర్డే అనమాట. సో ఇవన్నీ నీట్గా తుడిచేసుకొని మళ్ళీ ఈరోజు ముగ్గు వేసుకోవాలి. చూడండి ఎలా ఉందో. మొత్తం ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవాలి. సో అవన్నీ నీట్గా దుమ్మంతా ఎత్తేస్తున్నాను. సో దాన్ని చెట్టు కింద అయితే వేసేస్తాను.
సో చూడండి కడగడం అయితే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు ఫ్రెండ్స్. ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో నీళ్ళు వేసుకుంటున్నాను. స్టాండ్ అది కూడా నా దగ్గర అయితే ఏం లేదు. సో అలాగా మీకు చూపించాలని చెప్పి సో అలా వీడియో అయితే తీసాను. ఇంకా దారమందం అవన్నీ కడుక్కోవాలి. సో అవ్వదు కదా, ఒక చేతిలో ఫోన్ ఉంది, ఒక చేతిలో జగ్గేసి అలా కడిగినట్టు జస్ట్ మీకు కడుగుతూనే తెలియాలి కాబట్టి అలా వేసి చూపించాను. చూడండి ఇదంతా చీపురు పెట్టి ఫుల్గా పాముతున్నాను. మొన్న సాటర్డే పెట్టిన ముగ్గులన్నీ ఇవన్నీ పోతేనే కానీ మళ్ళీ మనం ముగ్గు వేసుకోవడం అవ్వదు. సో నాకు ఎప్పుడు పూజ చేసినా కడిగి ముగ్గు పెట్టుకొని పూజ చేస్తేనే ఇష్టం ఫ్రెండ్స్. మనం చేసే వీక్లీ 2 times 3 times చేస్తాము. నేనైతే 3 times చేస్తాను. సోమవారం, శుక్రవారం, శనివారం కంపల్సరీ పూజ చేస్తాను. ఈ 3 days. సో చూడండి, సో ఇలా అయితే ఉంది. ఎర్లీ మార్నింగ్ పూజ చేసేద్దామని చెప్పి 4:30కి లెగిసిన నా పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ 6:30 అయ్యింది ఫ్రెండ్స్. ఎందుకంటే మధ్యలో మళ్ళీ మా ఆయన క్యారీస్ కట్టి సో చూసారు కదా ముగ్గులు అయితే అలా పెట్టేసుకున్నాను. చూడండి ఒక పక్క అన్నం ఒక పక్క చారు అయితే పెట్టేశాను. ఇవన్నీ క్యారేజీలు కట్టాలి, పెట్టేసుకున్నాను ఇలాగా. సో అది అయిపోయిన వెంటనే నాకు కొంచెం టీ పెట్టుకున్నాను. స్నానానికి ఒక పక్క నీళ్ళు పెట్టుకున్నాను. సిమ్లో అయితే పెట్టాను అది, ఎందుకంటే నేను ఇంకా ఇంటికి మొత్తం మాప్ పెట్టుకోవాలి. చూడ అన్నం అయితే అయిపోయింది, వాచ్ చేశాను పక్కన. సో ఇంటికి మాప్ పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. అప్పుడు స్టార్ట్ చేసిన టైం వచ్చి 5:15 ఎంత అవుతుంది ఫ్రెండ్స్, 5:30 ఫుల్గా తెల్లారిపోయింది. చూడండి ఇది కూడా ఒక చేతిలో ఫోన్ పెట్టుకొని ఒక చేతితో మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో చిన్నగా మీకు చూపించాలని చెప్పి ఇలా ఉంటుంది. సో ఇదంతా అయిపోయిన తర్వాత నేను స్నానం చేసి వచ్చి దేవుడు మళ్ళీ పూజ సామాన్లు అయితే తోముకున్నాను. సో అది వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్. చూడండి తోమేసిన తర్వాత తీస్తున్నాను. సో వినాయకుడు, లక్ష్మీదేవి విగ్రహాన్ని అయితే సోమవారం, శనివారం అయితే తోముకుంటాను. ఎందుకంటే ఫ్రైడే తీయకూడదు కాబట్టి. సో తీయను ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ మా చిన్నబాబు. సో వీడితోనే సరిపోతుంది నాకు రోజంతా. వీడుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడండి హాయ్ చెప్తున్నాడు. సో చూడండి వాడు నేను కలిసి అయితే ఇలా పూజ చేశాను. ఫుల్ కామెడీగా ఉంటుంది మా చిన్నబాబు ఉంటే. సో చూడండి మా లక్ష్మీదేవి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో, మా వర్జుబాబు పక్కనే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ విగ్రహాలన్నీ రీసెంట్గా మనం తిరుపతి వెళ్ళినాం కదా, అప్పుడే తీసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి దారమండం దగ్గర అయితే ఇలా చిన్నగా ముగ్గులు వేసుకున్నాను. 6:30 అయింది ఫ్రెండ్స్. టైం ఆల్మోస్ట్ 6:30 అయింది పూజ మొత్తం ఇవన్నీ అయ్యేసరికి. సో ఇది తులసమ్మ పూజ అయిపోయింది. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ వీడియో